యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటున్నాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో అంటున్నాడు? నమ్మిన యూదులతో. కాబట్టి నమ్మిన మనం ఇక్కడ చేరాం, సంఘంగా కూడుకున్నాం. నమ్మినటువంటి మనతో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. గమనించండి, నీవు వాక్యమందు నిలిచి ఉంటే నువ్వు యేసు ప్రభువుకు శిష్యుడుగా శిష్యురాలుగా ఉంటావు. అప్పుడే నీవు సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహిస్తే కదా నీకు సత్యం స్వతంత్రంగా చేసేది. కాబట్టి ప్రాముఖ్యం ఏంటంటే, ఆ వాక్యం కంటే ముందుగా నువ్వు యేసు ప్రభు యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే దానికి లోబడాలి, పాటించాలి. అప్పుడు నీవు యేసు ప్రభుకి శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటావు. అప్పుడు సత్యం నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు స్వతంత్రంగా ప్రభు వాక్యములో జీవిస్తావు. అప్పుడు ఆ యొక్క గొప్ప ఆత్మీయ స్వతంత్రం గురించి ఇతరులకు నువ్వు చెబుతావు.